మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. రేపు దసరా 5వ రోజు శ్రీ మహాచండీదేవి అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడి అన్నాన్ని బాగా స్మాష్ చేసుకోండి. చూడండి, ఇలా నేను ఈ లోటాతో అన్నం చేసుకున్నానండి. ఇందులో 250 గ్రాముల బియ్యం పడుతుంది. ఇదే లోటాతో 1.5 లోటా వేడివేడి పాలు వేసుకోండి. బాగా కలుపుకోండి. దీన్ని పూర్తిగా చల్లారే వరకు వదిలేయండి. ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి. 2 స్పూన్ల శనగపప్పు వేసుకోండి. 2 స్పూన్లు ఉద్దిపప్పు వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ మిరియాలు వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. సన్నగా తరిగిన అల్లం 1 స్పూన్ వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. 6 పచ్చిమిరపకాయలను ఇలా చీల్చుకుని వేసుకోండి. ఇది కూడా కాసేపు మగ్గనివ్వండి. 2 ఎండుమిరపకాయలని గిచ్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొద్దిగా గోడంబిని తుంపి వేసుకోండి. కాసేపు మగ్గనివ్వండి. కొద్దిగా ఇంగు వేసుకోండి. కొద్దిసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన అన్నంలోకి 2 లోటాలు కమ్మటి పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగు వేసుకోకండి. బాగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇందులోకి మనం చేసుకున్న తిరగవాత వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో రుచికరమైన శ్రీ మహాచండీదేవి అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.